హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భయ్యా టాక్స్. ఈరోజు మన టాపిక్ టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేకి పాకిస్తాన్ వెళ్తుందా లేదా అని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఇండియన్ క్రికెట్ టీం గురించి ఇంకా ఐపీఎల్ గురించి ఏమైనా అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భయ్యా టాక్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. బీసీసీఐ మాత్రం క్లియర్ కట్ గా ఇన్ఫార్మ్ చేసింది భయ్యా ఐసీసీకి, ఇండియన్ క్రికెట్ టీం పాకిస్తాన్ వెళ్ళదు అని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేకి. ఐసీసీ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో జరిపించాలని. దుబాయ్ ఇంకా శ్రీలంక ఈ రెండు ప్లేసులు సజెస్ట్ చేయడం జరిగింది ఐసీసీ ద్వారా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఫర్ హైబ్రిడ్ మోడల్. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు. జరిగితే మాత్రం ఓల కంట్రీలోనే జరగాలని ఆబ్జెక్షన్ చేస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ ఇంకా బీసీసీఐ ఇండియన్ క్రికెట్ టీం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ వెళ్లడం జరగదు అని మాత్రం ఐసీసీకి చెప్పడం జరిగింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్ కి అసలు ఒప్పుకోవడం లేదు భయ్యా. ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఐసీసీ ప్రెసిడెంట్ వచ్చేసి మన జైషా మామ. ఒకవేళ పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్ కి ఒప్పుకోకపోతే పాకిస్తాన్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మూవ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి భయ్యా. ఒకవేళ ఇది కానీ జరిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఇంకా పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా చాలా పెద్ద లాసే అనుకోవచ్చు ఇది. ఇంకో న్యూస్ ఏంటంటే ఏదైనా టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఆ ట్రోఫీ టూర్ అని ఆ కంట్రీ మొత్తం తిప్పుతారు భయ్యా. ఆ కంట్రీ టూర్ లిస్ట్ లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ సిటీస్ కూడా ఉన్నాయి భయ్యా. అందువల్ల ఐసీసీ వాళ్ళు దాని గురించి కూడా ఏదో ఇష్యూ రేజ్ చేశారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన. ఒకవేళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్ ని యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళకే పెద్ద లాస్ అనుకోవచ్చు భయ్యా. వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ స్టేడియం పైన రీఎస్టాబ్లిష్ చేయడానికి. సో ఒకవేళ ఒప్పుకోకపోతే వేరే కంట్రీకి మూవ్ అవుట్ అయిపోతుంది ఛాంపియన్స్ ట్రోఫీ. సో వాళ్ళకే ఇది పెద్ద లాసే అనుకోవచ్చు. సో ఇంకా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్ ని యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాక్సెప్ట్ చేయలేదని వేరే క్రికెట్ బోర్డుకి ఈ హోస్టింగ్ రైట్స్ ని ఇచ్చేస్తుందా, ఇంకా మనం వెయిట్ చేసి చూడాల్సిందే భయ్యా. సో ఇది భయ్యా లేటెస్ట్ అప్డేట్స్ అబౌట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025. నా వీడియో సమాప్తం. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ భయ్యా టాక్స్.